మాన్యువల్ పద్ధతిలో బదిలీలు కౌన్సిలింగ్ నిర్వహించాలని కాకినాడలో కౌన్సిలింగ్ జరుగుతున్నటువంటి స్కూల్ దగ్గర ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెబ్ ఆప్షన్ ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కావడం లేదని అంటున్నారు. వెంటనే ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించాలని కోరుతున్నారు. లేదంటే పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. స్కూల్ ఓపెన్ అయ్యే వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిస్తే తాము పాఠశాలలకు వెళ్తామంటున్నారు ఉపాధ్యాయులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. ఏపీలో టీచర్ల బదిలీపై వివాదం ముదురుతుంది. దానికి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఏదైతే మాన్యువల్ పద్ధతిలోనే కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆందోళన చేశారు. నిన్న డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అదేవిధంగా ఈ రోజు ఎక్కడైతే కౌన్సిలింగ్ జరుగుతుందో ఆ కౌన్సిలింగ్ జరుగుతున్న దగ్గర రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అసలు ఉపాధ్యాయులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ప్రభుత్వం చెప్తున్నట్టు వెబ్ ఆప్షన్స్ ద్వారా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? ప్రస్తుతం ఉపాధ్యాయ సంఘాల నేతలు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు ఉన్నారు. అసలు ఏంటంటే మీ ఇబ్బంది ఏంటి? ప్రభుత్వం మాన్యువల్ పద్ధతి కాకుండా వెబ్ ఆప్షన్ ద్వారానే కౌన్సిలింగ్ నిర్వహిస్తామంటున్నారు. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ గురించి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పేరట పలు సమావేశాల్లో చెప్పిన విషయం ఏంటంటే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకి మాన్యువల్ కౌన్సిల్ నిర్వహిస్తామని, మిగతా గ్రేడెడ్ హెచ్ఎం, గ్రేడ్ 2 హెచ్ఎం కానీ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు కానీ మిగతా వారికి వెబ్ కౌన్సిల్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఆ సమావేశాల సందర్భంగా వారు ఇచ్చినటువంటి హామీని ఇప్పుడు తొంగలో దొక్కి, అంటే మరి సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకి వెబ్ కౌన్సిలింగ్ వల్ల వచ్చిన నష్టపేట అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంది. అంటే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా చూసుకుంటే 2500 నుంచి 3000 మంది ఉపాధ్యాయుల బదిలీలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు కానీ అదేవిధంగా భాషా పండితులు కానీ లేదా పిఎస్హెచ్ఎంలు కానీ వీటిని వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే మరి బదిలీలు నిర్వహించారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు కేవలం మాన్యువల్గానే నిర్వహించాలని ప్రభుత్వ అధికారులు కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆ హామీని ఇచ్చినటువంటి హామీని మరి ఏ విధంగా వీళ్ళు వెనక్కి తీసుకుంటారో, మరి ఈ దుర్మార్గపు చర్య ఏంటి అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేమందరం కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఈ వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ కోసం ఈరోజు డిఈఓ కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో ఎదుట ఉదయం 10 నుంచి 4 వరకు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిరాహార దీక్ష తీసుకున్నాం. రేపు ఖచ్చితంగా డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతాం. మేము కోరుకునేది ఒకటే, మాకు కావాల్సిందల్లా వెబ్ కౌన్సిలింగ్ని రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లకి, గెస్టెడ్ హెడ్ మాస్టర్లకి, లాంగ్వేజ్ పండిట్లకి వెబ్ కౌన్సిలింగే జరిపారు కదా, అక్కడ మేము ఎక్కడా కూడా అడ్డు రాలేదు కదా. ఇప్పుడు మొత్తం చేయాల్సింది ఏంటి? ఒక సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాత్రము ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ జరపమంటున్నాం. ప్రభుత్వాలు ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ని జరిపించాలని చాలా బలంగా గట్టిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం వెనక తగ్గకపోతే ఏం చేస్తారు? ప్రభుత్వం వెనక తగ్గకపోతే మరింత ఆందోళన చాలా తీవ్రతరంగా ఉంటుంది. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా ఉంటుంది. మొత్తానికి అయితే మాన్యువల్ పద్ధతిలోనే, గతంలో ఏ విధంగా ఉన్న మాన్యువల్ పద్ధతిలోనే కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ వల్ల పూర్తిగా 3000 నుంచి 3500 వరకు ఆప్షన్స్ పెట్టడం చాలా ఇబ్బందితో కూడుకున్న పరిస్థితి. అదేవిధంగా మాన్యువల్ పెడితే కనుక ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్, కాకినాడ.